ఏపీలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 5:30 నుంచి విధుల్లో ఉండనున్నారు. మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభమవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రేపు పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ ఎన్నికల మెటీరియల్ను కూడా ఇప్పటికే అందించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్లకి బయలుదేరుతున్న పరిస్థితి స్పష్టంగా మనకి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కనబడుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈవీఎంలు అందజేసే కార్యక్రమం, అదేవిధంగా ఎన్నికల మెటీరియల్ మొత్తం కూడా సిబ్బందికి కూడా అందజేసిన నేపథ్యం వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి తమ నిర్ణయించినటువంటి విధులు నిర్వర్తించాల్సినటువంటి పోలింగ్ కేంద్రాలకైతే బయలుదేరడం కూడా జరిగింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 20,000 మంది ఎన్నికల విధుల్లో కూడా పాల్గొంటున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ ఈవీఎంలని అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఇతర మెటీరియల్ మొత్తాన్ని కూడా తీసుకొని తమకు కేటాయించినటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సుల్లో బయలుదేరైతే పోలింగ్ కేంద్రాలకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్నింటికి సార్ మీరు ఏ స్టేషన్, మీకు ఎన్నింటి నుంచి విధులు? ఇప్పుడు దుర్గానగర్ సార్, టీఆర్పీఎస్ రోడ్డు. ఇప్పుడు మెటీరియల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు? అంటే ఈవీఎంకి సంబంధించా ఇంకేమైనా చెప్పారు? ఈవీఎంకి చెప్పారా, ఏం చెప్పారు? అన్ని అంతా ఏమేమి చేయాలి మొత్తం క్లియర్ కట్గా మొత్తం చెప్పారు సార్. ఏం ప్రాబ్లం లేదు. ఈవీఎంస్ కూడా ఆన్ చేసి చూసుకోమన్నారు. బ్యాటరీ 99% ఉందా లేదో చెక్ చేసాం. టెండర్ బ్యాలెట్స్ అలాగే కంట్రోల్ యూనిట్ కానీ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేవో చూసుకోమన్నారు. అన్నీ ఆల్ చెక్ చేసాం. మాకు ఇచ్చిన సప్లై చేయబడిన మెటీరియల్స్ మొత్తం A to Z చెక్ చేసాం. అంతా హ్యాపీగా ఉంది. భోజనం కూడా మంచిగా సప్లై చేశారు. అంతా A to Z. రేపు ఉదయం మాక్ పోలింగ్ నుంచి విధుల్లో ఉండాలా? ఎన్నింటి నుంచి మీరు విధుల్లో ఉండాలి? మేము 5:30 కల్లా రెడీగా ఉండాలి సార్. ఏజెంట్ల సమక్షంలో మేము మాక్ పోల్స్ నిర్వహించాలి. ఒకవేళ ఇన్ కేసు ఏజెంట్లు కనుక సఫిషియెంట్గా లేకపోతే 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మనం మాక్ పోల్ కండక్ట్ చేసి వాళ్ళ సమక్షంలో 0 చూపించి ఏమి లేవు, కంట్రోల్ యూనిట్లో 0 చూపించి ఏమీ లేవు అని అయిపోయిన తర్వాత మనం రియల్ పోల్కి 7 o'clock కల్లా మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి అన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలనేది ఏం చెప్పారు? టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తారు. ఈవెన్ సెక్టర్ ఆఫీసర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కూడా ఇమీడియట్గా అది బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉందో దాన్ని ఇమీడియట్గా మార్చడం జరుగుతుందని చెప్పారు. దాని గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ మొత్తంగా ఈవీఎంలకు సంబంధించి అయితే మొత్తంగా కూడా ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే అందుబాటులో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పారు. విజువల్స్లో చూడొచ్చు. 459 వాహనాలను ఎన్టీఆర్ జిల్లాకు కూడా అధికారులు కేటాయించారు. అక్కడి నుంచి వాళ్ళ తమ పోలింగ్ కేంద్రాలకి రేపు ఉదయం 5:30 గంటలకైతే వెళ్తాం. అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎన్నికల విధుల్లో ఉంటాం. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఎన్నికల విధులు అయితే నిర్వహించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో వీళ్ళందరూ కూడా తమకు ఇచ్చినటువంటి ఈవీఎంలు ఎన్నికల మెటీరియల్ తీసుకొని అయితే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకైతే ఏదైతే అధికారులు ఏర్పాటు చేశారో వాహనాలు వాటన్నిటిని తీసుకొని అయితే పోలింగ్ కేంద్రాలకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తంగా కూడా ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికల సిబ్బంది తమ పోలింగ్ కేంద్రాలకైతే బయలుదేరారు.